అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ భార్య గారు అన్నా లెజో గారు ఉన్నారు కదండి. ఆవిడ తన బిడ్డకి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో తన బిడ్డ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆవిడైతే తలనీలాలైతే తిరుమల అయితే సమర్పించడం జరిగిందండి. ఆవిడ వేరే దేశానికి చెందిన మహిళ. అలాగే తను క్రిస్టియన్ అయి ఉండి తలనీలాలు ఇచ్చారు. అయ్యో బాబోయ్ వీర మాత అని వీడియోస్ అయితే వచ్చాయి. నేను కరెక్టే, తప్పు కాదనట్లేదు. అది మంచి విషయమే. కానీ అందులో నేను ఫీల్ అయిన విషయం ఏంటంటే, లాస్ట్ ఒక దగ్గర దగ్గరగా 1 ఇయర్ అయితే అయిపోతుందండి. సేమ్ ఇదే డేస్ లో అయితే జరిగింది ఈ సంఘటన. అదేంటంటే ఒక ఊర్లో అయితే ఒక చిరుతపులి పిల్లల మీద దాడి చేస్తుంటే తల్లి వెళ్ళి తన పిల్లల్ని ఎలాగైనా కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చిరుతపులితో అయితే ఆవిడ ఫైట్ చేయడం జరిగిందండి. ఆ ఫోటో కూడా నేను పెడుతున్నాను చూడండి. ఆ ఫోటో నేను తమ్నెయిల్ లో కూడా పెట్టాను. అలాగే ఇక్కడ కూడా నేను పెడుతున్నాను. ఆవిడ చిరుతతో పోరాడారండి. పోరాడి తన బిడ్డల్ని రక్షించుకుంది. ఆవిడ కూతుర్ని కొడుకుని చిరుతపుల్లి ఎక్కడ తినేస్తదా అని తన కొడుకుని అయితే జుట్టు కూడా పట్టేసుకుందండి. ఆ అబ్బాయికి 32 కుట్లు ఎన్నో పడ్డాయి. అది ఆర్టికల్ అన్ని న్యూస్ పేపర్స్ లోని వచ్చింది. చిన్న చిన్న క్లిప్స్ గా వచ్చిందండి. అంటే ఆ టైంలో ఆవిడ ఒక చిరుత పులితో పోరాడారు. ఆవిడ ఒక హీరోయిన్ కాదు, ఒక సెలబ్రిటీ కాదు, లేదా ఒక సెలబ్రిటీ యొక్క భార్య కాదు, వేరే దేశ మహిళ కాదు. ఒక ఇండియన్ అమ్మాయి, ఒక ఇండియన్, వేరే రాష్ట్రం, ఒక తెలుగు రాష్ట్రం కాదు, అంతే. ఇంత పెద్ద విషయాన్ని నేను మా పిల్లలకి చాలా సార్లు చెప్పానండి. ఈ విషయం తల్లి గొప్పతనం చెప్పడానికి ఇప్పుడు నేను వెనకాడను. ఎందుకంటే నేను ఒక తల్లినే. నేను కూడా మా పాప పుట్టినప్పుడు గుండు గీయించుకున్నాను. అలాగే మీరు చూసుంటే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వీడియోస్ చేసే ముందు మా పిల్లలకి ఇలా ఉందని అలా ఉందని పాప పుట్టినప్పుడు మొక్కించుకుంటున్నామని చెప్పి ఇచ్చే తల్లులు, తలనీలాలు ఇచ్చే తల్లులు చాలా మంది ఉంటారు. ప్రతి తల్లి గ్రేటేనండి. కానీ ఈ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మిస్సెస్ తలనీలాలు ఇచ్చేటప్పటికి ఆవిడ అసలు అయ్యి బాబోయ్ ఆవిడ వీర మహిళ, అది ఇది. అసలైన వీర మహిళ ఈవిడండి. నిజంగా గనక మీరు యూట్యూబ్ కాదండి, ఎవరైనా సరే నిజంగా గనక మీ తల్లిని మీరు మెచ్చుకోవాలనుకుంటే ఈ తల్లిని మెచ్చుకోండి. ఆవిడని మెచ్చుకోవద్దు అనట్లేదు. కానీ మీరు రీల్స్ చేసే ముందు మగువా మగువా అని సాంగ్ వేస్తున్నారు, లేకపోతే మదర్ కోసం ఏదో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ పెడుతున్నారు. అన్నా లెజినా గారికి కదండి, ఈవిడికి పెట్టండి. అసలు ఈవిడి సాహసం తెలిస్తే మనిషి తనకి ఒకవేళ చనిపోయే ఛాన్సెస్ చాలా 90% కదా 100%. తలనీలాలు ఇస్తే మళ్ళీ వచ్చేస్తాయండి. మనం ఏం చనిపోము. నేను కూడా తలనీలాలు ఇచ్చాను మా పాప పుట్టినప్పుడు. కానీ ఈవిడి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక చిరుతపులతో పోరాడింది. ఇటువంటి వ్యక్తుల్ని కదా మనం హైలైట్ చేయాల్సింది. ఇటువంటి వ్యక్తుల్ని కదా మనం గౌరవించాల్సింది. ఎక్కడికి వెళ్ళిపోతున్నామండి మనం? ఆవిడ ఒక సెలబ్రిటీ. తన పిల్లోడికి ఏదైనా జరిగితే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేపించుకోగలదు. కానీ ఈవిడి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో తన బిడ్డకి 32 కుట్లు వేయించిందండి. ఈవిడికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ కూడా నేను అప్పటి నుంచి జారీ చేసి ఉంచాను. న్యూస్ ఆర్టికల్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. ఎవరైనా చదవాలనుకుంటే మీరైతే చదవచ్చు. ఇది పక్కాగా ఏంటంటే మన ఇండియాలోనే అయితే జరిగిందండి. ఈవిడి పేరు వచ్చేసి సురక్ష దాకద్. తన 9 ఏళ్ల బాలుడు అవినాష్ దాకడ్ పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యు ముఖంలోకి జారిపోతున్న బిడ్డను కాపాడేందుకు తన పంజాను విసిరింది. పూనా నుండి సోమవారం పూనా నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్పూర్ షియోపూర్ లోని ఉమ్రిఖాలా గ్రామంలో జరిగిన ఈ భయంకరమైన దాడిని స్థానిక మీడియా వివరించింది. పులితో దాడి చేసినప్పుడు జరిగిన సంఘటన ఆవిడ వివరించారండి. అసలు ఇది ఎవరు హైలైట్ చేయలేదు. అది నాకు చాలా ఆవిడ హైలైట్ చేయకపోవడం బాధగా లేదండి. ఇప్పుడు కేవలం తలనీలాలు ఇచ్చిన మహిళని ఇంత హైలైట్ చేస్తున్నారు కదా, కనీసం ఫ్యాన్స్ ఉన్నారు కదండి, వాళ్ళకి కూడా అనిపించట్లేదా? మీకు మదర్ లేదా? మీ మదర్ ఎప్పుడు మీకోసం తలనీలాలు ఇవ్వలేదా? మరి మీ మదర్ ఫోటో పెట్టి ఎందుకు పాటలేదండి మీరు? ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అంటే వేయడం ఇష్టం లేదని అది కరెక్ట్ కాదు. ఆవిడ చేసింది జస్ట్ ఒక నార్మల్ పర్సన్. ఈవిడ చూడండి తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు మీడియాతో. నేను అక్కడికి చేరుకునేసరికి చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చెయ్యి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతల వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. ఎందుకంటే ఆవిడ చిరుత నోట్లో ఉన్న తన కొడుకు తల భాగంని చిరుత పట్టుకుంటే ఈవిడి తన కొడుకుని లాగిందండి ఇవతల వైపు నుంచి. అయితే 50 మంది వ్యక్తులు ఉన్నంత బలం ఉంది ఆ చిరుతకి. అయినా సరే ఆవిడ తన శక్తిని అంతా ఉపయోగించి చివరికి నా కొడుకుని నేను దాని నోటి నుండి బయటకు తీశాను. కానీ అతని ముఖమంతా గాయాలే, రక్తం ప్రవహిస్తుంది. ఈ రోజు నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం, మెడలోకి గోళ్లు, దంతాలు ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ దాకడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపై దాడి చేసిందని తెలిపింది.
తన కొడుకు అరుపులు విన్న వెంటనే సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష సంఘటనా స్థలానికి చేరుకుని అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది. ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా అయితే పోరాడింది.